అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ మాటని అనుకున్న సరిగ్గా 2 గంటల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుందన్నమాట. మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, మీ సమస్య అనేది ఎంత కష్టమైనా సరే క్షణాల్లోనే తీరిపోతుంది. అది కూడా 2 గంటల్లోనే తీరిపోతుందన్నమాట. నమ్మకంతో నమ్మి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని చెప్పుకొని చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా మీ కష్టాలను తీర్చేసి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అన్నమాట ఇది. ఈ స్విచ్ బోర్డ్ని ఎవరైతే నమ్మి నమ్మకంతో చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎన్నో అద్భుతాలు అయితే జరిగి తీరుతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకుండా ఆ భగవంతుని పూర్తిగా నమ్ముతూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని చూడండి. చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. మరి ఈ స్విచ్ బోర్డ్ మనం నిశ్చింతగా చెప్పేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవడానికి మనకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా లేవన్నమాట. ఎలాంటి నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. మనం నిశ్చింతగా ఈ స్విచ్ బోర్డ్ని అయితే చెప్పేసుకోవచ్చు. కాకపోతే మనం కేవలం నమ్మకం అనే పెట్టుబడిని మాత్రమే పెట్టాలి. ఆ తర్వాత మనం ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే చాలన్నమాట. మరి ఈ స్విచ్ బోర్డ్ని ఎప్పుడు చెప్పుకోవాలి అంటే, పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా సరే మీకు వీలుగా ఉన్న సమయంలో, చుట్టూ కూడా ఎలాంటి సౌండ్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నా సరే టీవీ కట్టేసి ఇక ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకున్న సమయంలో కరెక్ట్గా 5 నిమిషాలండి. 5 నిమిషాలు మీరు టైమర్ అనేది స్టాప్ వాచ్లో అయినా పెట్టుకొని, 5 నిమిషాలు అలారం అయినా సరే పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి అనమాట. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉంటారా, అలా లంచ్ బ్రేక్లో లంచ్ అయిపోయిన తర్వాత కానీ, లేదంటే టీ బ్రేక్స్లో కానీ ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోవచ్చు. సరిగ్గా 5 నిమిషాలు అంటే ఎంత టైం అవుతుంది చెప్పండి? మనకున్న 24 గంటల్లో ఒక రోజులో ఒక 5 నిమిషాలు అయితే మన జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో 5 నిమిషాలు టైమర్ ఆన్ చేసుకొని ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అండి? నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే, డివైన్ లైట్, డివైన్ ఆర్డర్, నౌ డన్. 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 సో చూసారు కదండి, ఇది స్విచ్ బోర్డ్ అనమాట. ఈ స్విచ్ బోర్డ్ని మనం రాసుకొనైనా రాసుకోవచ్చు, లేదు అంటే చెప్పుకొనైనా చెప్పుకోవచ్చు. రాసుకునే వాళ్ళు అంటే ఒక 108 సార్లు కానీ, లేదంటే ఎక్కువ టైం అయిపోతే మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు 27 సార్లు కానీ, 11 సార్లు అయినా రాసుకోండి. చెప్పుకుంటూ రాసుకుంటూ అయితే ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే రాస్తూ ఉన్నప్పుడు మన మైండ్లోకి అది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఈ స్విచ్ బోర్డ్ని మీరు చెప్పుకుంటూ రాసుకుంటే ఇంకా చాలా బెస్ట్ ఉంటుంది. లేదు మేము రాసుకోమండి చెప్పుకుంటామని అనుకున్నా సరే నిశ్చింతగా కూడా చెప్పేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ స్విచ్ బోర్డ్ని మీరు 5 నిమిషాలు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇక మీ కష్టం ఏదైతే ఉందో, మీ సమస్య ఏదైతే ఉందో డెఫినెట్గా తీరిపోతుంది అనమాట. ఒకవేళ మీది తక్కువ అమౌంట్ ఏదైనా అప్పు తీర్చాలి అనుకుంటున్నా, లేదంటే చిన్న కష్టమైన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి, అవి కొంతమంది దృష్టిలో చాలా తేలికనమాట. అదే కొందరికి ఒక భవిష్యత్తు. కాబట్టి ఎవరి సిచ్యువేషన్లో ఆలోచించి అప్పుడు మాట్లాడండి. ఎవరికి ఏ సమస్య అయినా సరే పెద్దదిగానే అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరిదైనా సరే పెద్ద సమస్యగానే చూడండి. ఎందుకంటే ఎవరి సమస్య వాళ్ళకుంటాయి, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి జీవితం వాళ్ళది. కాబట్టి మీ సమస్య కోరిక ఏదైతే ఉందో అది తీరిపోవాలని చెప్పి కోరుకోండి. చిన్నదైతే చాలా త్వరగా నేను చెప్పినట్లుగా 2 గంటల్లో తీరిపోతుంది. ఒకవేళ పెద్దది కొంచెం కష్టంగా ఉంటుంది, కాంప్లికేటెడ్ అని అనుకున్నప్పుడు కొన్ని రోజుల సమయం అయితే పడుతుంది. అలా అని ఎక్కువ రోజుల టైం ఏం కాదండి, అతి కొద్ది రోజులు మాత్రమే సమయం పడుతుందన్నమాట. ఏదేమైనా సరే మీరు నమ్మకంతో నమ్మి చెప్పుకుంటే చాలు. ఇక ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి డివైన్ లైట్, డివైన్ ఆర్డర్, నౌ డన్ అన్న ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పులు అయితే వస్తాయన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.